టీఎస్ ఇంటర్ 2025 హాల్ టికెట్ అనేది వచ్చింది. హాల్ టికెట్ అనేది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోనికి ఫస్ట్ tsbi.ggg.gov.in అనేది టైప్ చేసి ఫస్ట్ లింక్ అనేది నొక్కాలి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది మనకి. ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ ఫ్రమ్ ఐపీఈ ఫర్ ఐపీఈ మార్చ్ 2025 అని వస్తుంది. ఈడ హాల్ టికెట్ మన నెంబర్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కొట్టాలి. దాని తర్వాత కింద మన డేట్ ఆఫ్ బర్త్ నొక్కి గెట్ హాల్ టికెట్ అని నొక్కితే మన హాల్ టికెట్ అనేది వస్తుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ఫర్ ఐపీఈ మార్చ్ 2025 అని వస్తుంది. ప్రీవియస్ ఇయర్ హాల్ టికెట్ అని కొట్టాలి. ప్రీవియస్ ఇయర్ హాల్ టికెట్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ది కొట్టాలి. లేకపోతే మనము మొన్నటిదాకా మనం ఒక ఎగ్జామ్ రాసినాం కదా, ఎన్రోల్మెంట్ అని, ఇంగ్లీష్ ఎగ్జామ్ అని. ఆ హాల్ టికెట్ నెంబర్ మీద ఒక హాల్ టికెట్ నెంబర్ వచ్చింది కదా, హాల్ టికెట్ మీద ఆ హాల్ టికెట్ నెంబర్ కొట్టినా మనకి వస్తుంది అనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ నొక్కాలి. దాని తర్వాత గెట్ హాల్ టికెట్ అని నొక్కితే మన హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది సెకండ్ ఇయర్. ఇందాక చూపించింది ఫస్ట్ ఇయర్. సో ఇట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇంకా జిరాక్స్ అంటే ప్రిన్సిపల్ సైన్ అవసరం లేదు. హాల్ టికెట్ మీద ప్రిన్సిపల్ సైన్ అవసరం లేదు. ఇంకా బ్లాక్ అండ్ వైట్ తీసుకెళ్ళొచ్చు కాలేజ్కి, సెంటర్కి. బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ అనేది తీసుకోవచ్చు. హాల్ టికెట్ అనేది జిరాక్స్ తీసుకోవచ్చు. ప్రిన్సిపల్ సైన్ అవసరం లేదు. హాల్ టికెట్ మీద క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకి ఏడైతే సెంటర్ పడ్డదో ఆ సెంటర్ లొకేషన్ చూపిస్తుంది. ఆడికి ఎంత సేపట్లో పోవచ్చో అనేది కూడా చూపిస్తుంది. ఒకవేళ 5 minutes అయితే 5 minutes, 10 minutes అయితే 10 minutes. మీరు ఒక 1.5 hour ముందు పోండి ఫస్ట్ ఎగ్జామ్ రోజు. సెకండ్ ఎగ్జామ్ నుంచి 1/2 hour ముందు నుంచైనా పోండి, మీ ఇష్టం అది. ఫస్ట్ ఎగ్జామ్కి అయితే 1.5 hour ముందు నుంచే పోండి. కాబట్టి ఇది ఇట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట హాల్ టికెట్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.